టు అవర్ ఛానల్. ఇట్స్ త్రివేణి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వీడియోలో ఏం చూపిస్తున్నానంటే గోరుచిక్కుడు కొబ్బరి కారం అనమాట. గోరుచిక్కుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే సీజన్లో గోరుచిక్కుడు అనేది బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట గోరుచిక్కులు బాగా దొరకడం. గోరుచిక్కుడు కూర చాలా బాగుంటుంది కదా. నేను దాంతో ఫ్రై చేస్తున్నాను కొబ్బరి కారం వేసి. అది నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టిన వెంటనే వీడియో మీ దాకా నోటిఫికేషన్గా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక తపాలు పెట్టుకోవాలి. గోరుచిక్కుళ్ళు ఉడకపెట్టడం కోసం నీళ్లు పోసుకోవాలి. దానిలో పసుపు, కొంచెం ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ మరుగుతూ ఉండగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న గోరుచిక్కుడు ముక్కలు కూడా వేసుకోవాలి. గోరుచిక్కుళ్ళు 80% వరకు ఈ వాటర్లోనే కుక్ అయిపోవాలండి. ఇవి మూత పెట్టుకొని కాసేపు ఉడకబెడదాం. ఈలోపు కర్రీకి ఏం కావాలో చూద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 10-15 వెల్లుల్లి, అల్లం, కొబ్బరి. కొబ్బరి కారానికి జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మీకు అనుగుణంగా, మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ 5 సరిపోతాయి, 5 తీసుకున్నాను. అంతే అండి, వేగిపోయి మిక్సీ గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకొని పౌడర్ పెట్టాలి. చూడండి, పౌడర్ అయిపోయింది. ఇందులోనే వెల్లుల్లి, అల్లం, కొబ్బరి 3 వేసి మంచిగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తని పేస్ట్ అవ్వకూడదు, కచ్చబచ్చగా అవ్వాలి. ఇవి చూద్దాం. ఇది అయిపోయిందండి, ముక్కలు ఉడికిపోయినవి. ఇప్పుడు నీటిలోంచి ముక్కలు తీసేసుకుందాం. మరొక బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 2 రెమ్మలు కరివేపాకు, మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు కూడా వేసి మంచిగా వేపాలి. ఇప్పుడు గోరుచిక్కుడులో కొంచెం నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా మగ్గిపోయే వరకు బాగా వేపాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించాలి. సాల్ట్ అనేది ఇందాక మనం ముక్కలు ఉడకబెట్టుకున్నప్పుడు నీటిలో వేసుకున్నాం కదా, కాబట్టి మీకు సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. నాకు ఇందాక వేసిన సాల్టే సరిపోయింది, అందుకే ఇంక నేను వేయలేదు. ఇప్పుడు ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. అంతే, కూర రెడీ. చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.